మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దర్శి ఝాన్సీ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రభంజనం. దర్శి పట్టణంలో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి, డాక్టర్ పి ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల మీ ఝాన్సీ మహిళా కళాశాల. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ సాధించిన మా విద్యార్థిని దొండ్లేటి శైలజ, డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరెడ్డి, కొస్టాలపల్లి. ఆడపిల్లలకు అత్యున్నత విద్య, సురక్షితమైన మహిళా కళాశాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మీ సరైన ఎంపిక మా ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపడుతున్నందున ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ నేతలతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో, నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ, తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదాలు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చాయంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను కానీ, రైతులు కానీ, విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 ముగ్గురున్నా, 4 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి